కృష్ణం వందే జగద్గురు. పదండి పదండి రేపళ్ళకి ఆ కృష్ణయ్య లీలలు మనసారా స్మరిద్దాం. మరి నారాయణుడు ఆ చిన్ని బాలునిగా ఎంత అందంతో ఆడుతుంటే ఎవరికి మాత్రం ముద్దు రాదమ్మా అని పార్వతి సరస్వతితో చెప్పింది. అప్పటి నుండి సరస్వతికి ఎలాగైనా ఆ చిన్ని కన్నయ్యను చూడాలని ఎంతో ఆరాటంగా ఉంది. అందుకే ఆ రోజు ఇలా గోపకాంతలా వచ్చి చిన్ని కృష్ణయ్యను దర్శించుకుని చక్కటి జోలపాట పాడి వెళ్ళింది. ఇదంతా చిన్ని కృష్ణయ్యకు ముందే తెలుసు. అందుకే ఆ రోజు ఉదయం నుంచి అలా ఏడుపు నటిస్తున్నాడు. ఆహా, ఆ లీలామానుషదారి లీలలు ఎంత మధురంగా ఉంటాయో కదా. ఊయలలో ఊగుతున్న చిరునవ్వు నవ్వుతున్న ఆ చిన్ని కృష్ణయ్యను చూడండి, ఎంత అందంగా మెరిసిపోతున్నాడో. ఈ సృష్టి మొత్తాన్ని ఆక్రమించి ఉన్న ఆ పురుషోత్తముడే ఇలా చిన్ని బాలుని రూపంలో ఇలా ఊయలలో పడుకుని కాళ్ళు అటు ఇటు చేతులు ఊపుతూ ఉంటే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది. ఇదంతా చూస్తున్న మన జన్మ ధన్యమైంది కదా. చిన్ని కన్నయ్య అలా నెమ్మదిగా కొంచెం పెద్దవాడయ్యాడు. చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ నడుస్తున్న కన్నయ్య అందం చూడడానికి రెండు కళ్ళు చాలవు. వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణునిగా ఇక్కడ భూమిపై జన్మించడంతో భూదేవి ఎంతో ఆనందపడుతున్నది. తన భారం అంతా ఎంతో తేలికపడినట్లు అనిపించింది. చిన్ని కన్నయ్య నడకలో ఎంత వయ్యారం, ఎంత సొగసు. ఒకరోజు కన్నయ్య ఇలా నడుస్తూ గబుక్కున కాలికి ఏదో తగులుకుని కింద పడ్డాడు. యశోదమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో కన్నయ్య, ఎక్కడ తగిలింది అని చూసింది. బొటనవేలుకు కొంచెం తగిలి వాచినట్లయింది. అయ్యో, కాస్త పసుపు రాస్తాను అని లోపలికి పరిగెత్తింది. లోపలికి వెళ్ళి పసుపు తీసుకుని వచ్చేటప్పటికల్లా కన్నయ్య కాలికి గాయం కనపడలేదు. ఇదేంటి, ఇంతలోనే ఈ గాయం ఇలా మాయమైంది, అసలు నేను సరిగ్గా చూశానా లేదా అనుకుంది. కన్నయ్య చిరునవ్వుతో అమ్మవారికే చూస్తున్నాడు. ఇంతలో ఒక మహర్షి వీరింటికి వచ్చాడు. యశోదానందులు ఆ మహర్షికి నమస్కరించి సపర్యులు చేశారు. అప్పుడు ఆ మహర్షి, ఓ యశోదానందులారా, మీ ఇంట ఉన్న ఈ కన్నయ్య ఎవరు అనుకున్నారు? సృష్టి మొత్తానికి ఆధారభూతుడైన శ్రీమన్నారాయణుడే ఈ చిన్ని బాలుని ముందు కాలంలో ఆ బాలుని శ్రీమన్నారాయణుడే ఆధారభూతుడైన ఆ శ్రీమన్నారాయణుడే ఈ చిన్ని బాలుడు. ముందు కాలంలో ఈ బాలుని లీలా విశేషాలు ఎన్నో మీరు చూస్తారు. అప్పుడు కానీ ఈ బాలుడు ఎవరన్నది మీకు అర్థం కాదు. ఎన్నో దైవకార్యాల కోసం, ధర్మరక్షణ కోసం భూమి మీద అవతరించిన పురుషోత్తముడే ఈ బాలుడు అని మహర్షి చెప్పాడు. అందుకు యశోద, ఏమో స్వామి, అదేమీ నాకు తెలియదు. నాకు మాత్రం నా కన్నయ్యే, నా అతిముద్దుల గారాల బిడ్డడు అని అన్నది. ఆ మహర్షి చిరునవ్వు నవ్వుతూ, త్వరలోనే నేను చెప్పినది గ్రహిస్తావు యశోదమ్మ అంటూ వెళ్ళిపోయాడు. చిన్ని కన్నయ్య ఆ మహర్షి వంక చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులోని ఆంతర్యం గ్రహించిన ఆ మహర్షి కన్నయ్యకు మనసులోనే అభివాదం చేసి సెలవు పిచ్చుకుని వెళ్ళిపోయాడు. ఆ చిన్ని చిన్ని అడుగులు చూడండి, ఆహా, కాలికి గజ్జలతో మొలలో మువ్వలతో ఎంత ముద్దుగా ఉన్నావయ్యా కృష్ణ అని చిన్నపిల్లవాడికి అడుగులలా లేవు. అవి చిన్నపిల్లవాడి అడుగులలా లేవు. ఎవరో గొప్ప నృత్యగాడు నృత్యం చేస్తూ ఉన్నట్లున్నాయి. మరి ఈ సృష్టిలో శ్రీమన్నారాయణుల కంటే మించిన ఆనందం ఇవ్వగలిగిన వారు ఎవరుంటారు? సృష్టిలోని అందం అంతా నీదే తండ్రి. ఓ చిన్ని కన్నయ్య, ఓ బుల్లి ఆటలతో మమ్మల్ని అందరినీ ఎంతో మురిపిస్తున్నావయ్యా. ఒకరోజు చిన్ని కన్నయ్య అలా ఆడుకుంటూ ఉండగా పెద్ద గాలివాన ప్రారంభమైంది. యశోద ఇంటి వెనక గోశాలలో ఉంది. ఆ గాలివానకు పిల్లవాడు ఏం బెదిరిపోయాడో అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చింది. అక్కడ చిన్ని కన్నయ్య లేడు. ఒక్కసారిగా భయపడింది. ఇల్లంతా వెతికింది, ఎక్కడా కనపడలేదు. అయ్యో, నా కన్నయ్య ఏమైపోయాడు అని పరిగెడుతూ ఇంటి బయటకు వచ్చింది. అక్కడ కృష్ణయ్య నుంచుని చిరునవ్వు నవ్వుతూ ఏమాత్రం తొనకకుండా ఆకాశం వంక చూస్తూ ఆ గాలిని ఆనందిస్తున్నాడు. అంత గాలికి కూడా 6 నెలల ఆ బుడతడు ఏమాత్రం అటు ఇటు కదలక ఎంతో ముచ్చటగా ఆనందిస్తున్నాడు.
ఆ గాలికి పక్క ఇంటి కప్పులు కూడా ఎగిరిపోతున్నాయి. దూరంగా వృక్షాలు కూలుతున్న శబ్దాలు వస్తున్నాయి అంటూ చిన్ని కన్నయ్య ఏమాత్రం తొనకలేదు. పైపెచ్చి ఎంతో ముచ్చటగా నవ్వుతున్నాడు. యశోద పిల్లవాడిని ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చి తలుపు గట్టిగా వేసింది. కృష్ణ, నీకేం కాలేదు కదా? ఇంత గాలిలో ఎలా నుంచున్నావు తండ్రి అంది. ఇంతలో నందుడు ఇంటికి వచ్చాడు. గాలి ఉధృతం తగ్గింది. జరిగినదంతా యశోద నందుడికి చెప్పింది. ఇదంతా విన్న నందుడు ఆశ్చర్యపోయాడు. మొన్న మహర్షి చెప్పిన మాట నిజమేనేమో అని నందుడికి అప్పుడు అనిపించింది. యశోదకు మాత్రం కన్నయ్య కన్నయ్యే, తన ముద్దుల పిల్లవాడు అంతేనా కన్నయ్య అంటూ ఎంతో అమాయకత్వంతో, కృష్ణ, ఆ గాలికి భయపడకుండా ఎలా ఉన్నావు తండ్రి అంటూ కన్నయ్య బొగ్గలను ముద్దులతో తడిపేసింది. యశోదమ్మకు కన్నయ్యపై ఉన్న ప్రేమ మాటలలో వర్ణించలేనిది. ఎప్పుడూ కన్నయ్య మీదనే ఆమె ధ్యాస. ఆమె దృష్టిలో కన్నయ్య చిన్ని బాలుడే, ఇంకా వేరే ఏమీ తనకు అక్కరలేదు. ఆ కన్నయ్య ఎప్పటికీ తన చిన్ని అడుగుల కన్నయ్యలాగే కనిపిస్తున్నాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.